రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా జరుగుతుంది. సో దాదాపు ప్రచారం కూడా చివరి దగ్గరకు వస్తుంది. సో ఈ చివరి దశకు వస్తున్న కొద్ది అభ్యర్థులు పోటాపోటీగా అయితే ప్రచారం నిర్వహిస్తారు. సో ఈ సందర్భంగానే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నేడింజర్ల మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంజమూరి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు 9వ వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, సో మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సార్ నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్, ఇంజమూరి శ్రీకాంత్. నేరేడుచర్ల 9వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. చాలా ఆదరణ లభిస్తుంది, ప్రజల నుంచి చాలా ఆదరణ లభిస్తుంది. నా ఆర్ఎంపీ వృత్తి కూడా నాకు ఇలా ఉపయోగపడుతుంది, ఇంత ఆదరణ లభిస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీకు ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పెద్దల నుంచి అని అండ్ సిపిఎం పార్టీ పెద్దల నుంచి అని ఎలాంటి మద్దతు? చాలా చాలా అనుకూలంగా ఉందండి. నాకు చాలా హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన చాలా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరికీ ఈ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు, నాకు అందరికీ రుణపడి ఉంటాను ఈ విధంగా నేను. సో మీరు రేపు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ప్రధానంగా మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టబోతున్నారు? సార్ కనీస అవసరం ప్రజెంట్ ఇండ్లు బాగా నీడున్నా సార్. ఇండ్లు డ్రైనేజ్ సమస్య, నెక్స్ట్ అదేవిధంగా కోతుల బెడద, కుక్కల బెడద ఉందండి. వాటి మీద ఖచ్చితంగా నేను ఉత్తమ్ సర్కార్ నుంచి ఫండ్స్ లభించుకొని ఆ పని పూర్తిగా కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నాను సార్. సో ప్రధానంగా చూసుకుంటే అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని అంటున్నారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో మీ 9వ వార్డుల ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు? నా వంతు సహకారంగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలండి. కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్వహించాలనే కోరిక ఉంది. అదేవిధంగా గంజాయి బెడద కొంత ఉందండి, గంజాయి కొంత అది కూడా నా శక్తివంతలా కృషి చేసి దాన్ని కూడా నేను రూపుమాపే విధంగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను సార్. సో మీరు 9వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మంచి మెజారిటీలో గెలిపిస్తే మనకు కావాల్సిన సదుపాయాలు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరము కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కౌన్సిలర్ గా పోటీ చేసిన శ్రీకాంత్ గారికి సపోర్ట్ చేయడానికి జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు డిసిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు మనతో పాటు. అన్న చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేడింజర్ల 9వ వార్డుల ప్రజలు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అన్ని వార్డులు తిరుగుతున్నాం. ఇవాళ ప్రచారంలో భాగంగా 9వ వార్డుకి రావడం జరిగింది. 15కు 15 వార్డులు ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రపంచం అనేది ఇస్తుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ 9వ వార్డుకి వచ్చేసే వరకు ఏంటంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, చేయగలిగే శక్తి యుక్తులు ఉన్నటువంటి అభివృద్ధికి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీకాంత్ని ఇక్కడ గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి మాకు పింఛన్లు కానివ్వండి, ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇక్కడ మరీ ప్రత్యేకంగా రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డ్రైనేజీ, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లతో పాటు అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వెనకబడ్డటువంటి వాటిలో ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్, చేయగలిగే శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా అభివృద్ధి చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి వారి మద్దతునిచ్చినటువంటి శ్రీకాంత్కి మేము మెజారిటీ తోటి గెలిపించుకోగలుగుతాం. మాకు అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. మరీ ముఖ్యంగా యువకుడు, విద్యావంతుడు, ఆర్ఎంపీ డాక్టరు, నిత్యం ప్రజలతోటి మమేకమైనటువంటి శ్రీకాంత్ అభివృద్ధి పట్ల కూడా ఇక్కడ చాలా సానుకూలత స్పందన కనపడుతుంది, చాలా స్పష్టత కనపడుతుంది. నాకు తెలిసి ఇప్పుడున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం అత్యధిక మెజార్టీ తోటి గెలబోయే వార్డులలో ఇదొక వార్డు కింద కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రతినిధిగా పేరున ఇంకా కొంతమందికి కూడా పక్క పార్టీ నాయకులకు కూడా ప్రభుత్వం మాదుంది, అధికారం మాదుంది, చేయగలిగే స్థానంలో మేమున్నాం. సన్నబియ్యం ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేషన్ కార్డులు ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు వచ్చిన తర్వాత వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ పంటలు పండుతున్నాయి, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ 2 సంవత్సరాలలో చాలా చేసినాం, చేయబోయే వాటిని కూడా ఇంకా త్వరలోనే ఈ ఎన్నికలు అయిపోగానే అన్ని వాగ్దానాలను కూడా మేము అతి త్వరలో నెరవేర్చడానికి కూడా సన్నద్ధంగా ఉన్నామని చెప్పినందుకు కూడా ప్రజల నుంచి చాలా స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చేయగలిగేది చెప్తున్నారు, చేసి తీరుతారనే నమ్మకం కూడా ఓటర్లలో కనపడుతుంది. కాబట్టి ఒక అఖండ మెజారిటీ, అదేవిధంగా ఈ వార్డే కాకుండా ఈ మున్సిపాలిటీలో 15 క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ప్రజల స్పందన చూస్తానని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఇప్పుడు సిపిఐ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కదా, సో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వడం జరిగింది, మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుంది?
భారతదేశంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ సపోర్టు సిపిఐ కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. అదొక కారణం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. అది మరొక కారణం. ముఖ్యమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ సిపిఐ సహజ మిత్రులు. గత దశాబ్దాల కాలం నుంచి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ కలిసి రాజకీయంగా పనిచేసే కారణం ఏంటంటే లౌకిక పార్టీలు రెండు కూడా. అందువల్ల మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. ఇక ప్రజల మద్దతు చేసే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ శకం నడుస్తూ ఉంది, కాంగ్రెస్ సిపిఐ శకం నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు గత మున్సిపల్ ఎన్నికల్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థలాలు గెలుచుకుంది, అనేక వార్డులు. అధికారం బీఆర్ఎస్ కంటే ఎక్కువ గెలుచుకుంది. కాకపోతే వాళ్ళు అలా అధికారం ఉంది కాబట్టి అడ్డదారులు, దొడ్డిదారులు వాళ్ళ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, సిపిఐ పార్టీ అన్న, టీడీపీ పార్టీ కూడా అన్న ఉంది కాబట్టి అన్ని స్థానాల్లో గెలుచుకుంటున్న విశ్వాసం ఉంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తట్టడి మట్టి కూడా పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా ఓటేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఒక మధ్య మార్గంలో ఉన్న మేధావులతోటి ఒక కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ గారు 2 సంవత్సరాల రోడ్లు ఎలా ఉన్నాయి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవడం కోసం వస్తే మేము నిరూపించ సిద్ధంగా ఉన్నాం. ఈ 2 ఏళ్లలో హుజూర్నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, హుజూర్నగర్ టు బట్టపల్లి రోడ్డు కానివ్వండి, నేరాడుచల టు జాలపాడు రోడ్డు కానివ్వండి, అనేక రోడ్లు, లింక్ రోడ్లు, డొంక రోడ్లు కూడా ఉత్తమంగా చేసే తప్ప గత 2 దఫాలుగా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం వచ్చినాయి, ఉచిత విద్యుత్ వచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది మహిళలకి, అనేక రకాల సంక్షేమ పథకాలు 2 ఏళ్ల కాలంలో జరిగినాయి. మరో 3 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి అవుతుందనే విశ్వాసం మాకున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ.